నిన్న వైసీపీ ఆవిర్భావ దినోత్సవంలో వైసీపీకి చెందిన ఇన్ఛార్జి గారు నిన్న ఒక మాట చెప్పారు. జేజేఎం గారు సొంత ఉపాధి సొంత కోసం ఆ రోడ్ వైడనింగ్ చేస్తున్నారనేసి. అయ్యా, మా ఎమ్మెల్యే గారు సంపాదించుకోవాలంటే బెంగళూరులోనే సంపాదించుకుంటారు. జనాలకు మంచి చేయాలని ఒకే ఉద్దేశంతో చిత్తూరుకు వచ్చారు. సరేనా? మీలాగా దోచుకునేసి ఇలాంటి చేయడం మా ఎమ్మెల్యే గారికి రాదు. దోచుకునే వాళ్ళకే దోచుకునే బుద్ధి వస్తుంది. కావున ఏ మాట అన్నా జాగ్రత్తగా మాట్లాడాలని కోరుకుంటున్నాము. అలాగే ఇసుక గురించి మాట్లాడుతున్నారు. జనాలందరూ చూసి నవ్వుతారు మీరు చెప్పే మాటలు. ఎందుకంటే ఇసుక మాఫియా అనేది మీకే. మా గవర్నమెంట్ వచ్చాక అందరికి ఉచిత ఇసుక అని చెప్పారు. మీరు ఇసుకని మాఫియా చేసి ఎక్కడ యాడేశారనేది జనాలకు అందరికీ తెలుసు. ఒక నిమిషం అవి కూడా ఆలోచించాలి మీరు. అలాగే మా కుటుంబ సభ్యులకు ఏదో అంటే మీరేదో మా తాపత్రయపడేటట్టు యాక్షన్లు చూపిస్తున్నారు. అది ఈడ చెల్లుబాటు కావు. ఇది తెలుగుదేశం పార్టీ ఏది చేసినా మాకు తెలుసు. మా కుటుంబ సభ్యులకు 5 లక్షల బీమా కింద మా గవర్నమెంట్ ఇచ్చింది. అదే కాకుండా వాళ్ళ కొడుకుకి కానీ ఏది కానీ అండగా ఉంటానని చెప్పి మా ఎమ్మెల్యే గారు ఆల్రెడీ వాళ్ళకు భరోసా ఇచ్చారు. తద్వారా వాళ్ళు మా వెంట నడుస్తున్నారు. మీరు యాక్షన్లు చూపించి మేమేదో చేసేసి పొడి చేస్తామంటే 5 సంవత్సరాలు మీరు చేయలేనిది మా ఎమ్మెల్యే గారు 18 నెలల్లోనే చేసి చూపిస్తున్నారు. నడియండి చర్చకి ఎక్కడైనా సరే. 50 వార్డుల్లో ఎన్ని వర్కులు జరిగింది మీరు చూడండి. కాలువలైనా సరే, బోర్లైనా సరే, డ్రైన్లైనా సరే. చర్చకి సిద్ధమైతే మేమందరూ రెడీ. మేము ఏదో ఊరుకుంటున్నామనేసి మీరు ఏదో మాట్లాడుతూ ఉంటే ఇది కాదు. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాము. జై తెలుగుదేశం.